నేనే కొట్టాను, ఈ చేతులతో కొట్టాను, ఈ చేతులతో కొట్టాను, నా చేతులతో కొట్టాను. I lost you, అంజలి. I lost you. సార్, ఇన్నాళ్ళు ఈ కుర్రాన్ని జైలర్ కళ్ళతోనే చూశాను కానీ సాటి మనిషిగా చూడలేదు. రాహుల్, రాహుల్, ఆ తర్వాత ఏం జరిగింది? Take it easy. ఏ రాహుల్, డోంట్ వరీ. అంజలికి ఏం కాదురా. బీ బ్రేవ్ రా. ఏ రాహుల్, ధైర్యంగా ఉండు, ఏడొకరా. నా అంజలికి ఏం కాదు కదరా. ఏం కాదు. అంజలికి ఏం కాలేదు కదా అంకుల్, బానే ఉంది కదా. చెప్పండి అంకుల్, చెప్పండి. చంపేశావు కదరా రాస్కెల్. నా అంజలి చచ్చిపోయింది, నన్ను వదిలి వెళ్ళిపోయింది. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, ఇదే చేతులతో కొట్టి చంపాను. నా అంజలి నేనే చంపాను, నేనే చంపాను. నీ చేతుల్లోనే చావాలని తను నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవు? అవును రాహుల్, అంజలి నీ దగ్గరికి పంపబడింది. సార్, ఎస్, నీ కథలో ఒక థర్డ్ హ్యాండ్ ఉంది. ఈ రివాల్వర్ తీసుకుని నీ అంజలి నువ్వే చంపుకునేలా చేసిన ఆ థర్డ్ హ్యాండ్ ని ఫినిష్ చేయి. దీంతో నాకు పని లేదు సార్. నా పని అవటానికి నా దగ్గర థర్డ్ హ్యాండ్ ఉంది. నాకు అంజలికి మధ్య ఉన్న థర్డ్ హ్యాండ్ ఎవరో చెప్పండి. ఆ హ్యాండ్ ఏదో మాకు తెలీదు బాబు, తెలియదని చెప్తున్నాం కదా. ఇదేంటి? నీ రైట్ హ్యాండ్, ఇది నీ లెఫ్ట్ హ్యాండ్. అయితే ఇది థర్డ్ హ్యాండ్. ఓయ్, ఈ డైరెక్టర్ మురిగిన థర్డ్ హ్యాండ్ ఎవరో నాకు తెలియాలి, చెప్పండి. ఉంటే కదా బాబు. ఆ ఫోటో చూడు, తీసిన 10 సినిమాలు అన్ని ఫ్లాపులే. సిల్వర్ జూబ్లీ డైరెక్టర్ లాగా మాత్రం పోజులు పెట్టాడు. హిట్లు ఇవ్వడం చేత కాక ఇగో ఇలా ట్విస్ట్లు ఇస్తుంటాడు. కావాలంటే అడుగు. అందరినీ కన్ఫ్యూజ్ చేసి ట్విస్ట్ ఇవ్వడమే గొప్పతనం అనుకుంటా. చెప్పరా, మీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. వద్దు వద్దు, నా దగ్గరికి రావద్దు. నా యవ్వనాన్ని పాడు చేయొద్దు. ఏయ్, గీత, గీత, నువ్వు అర్జెంట్ గా మీ ఊరు వెళ్ళిపో, లేదంటే నీ యవ్వనం పాడైపోద్ది. అయ్యి, యవ్వనం పాడైపోద్దా? కొండా, ఆ. నీ గాని నన్ను కొంతమంది బలవంతం చేసినట్టు కలొచ్చిందా? కొంతమందా? మ్మ్. అమ్మో, ఒక్కడైతే తన్ని తగలేను.